ఉమ్మడి కర్నూలు జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి వర్సెస్ మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి మధ్య విభేదాలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. ఏకంగా దాడులు చేసుకునేంత వరకు విభేదాలు చేరాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అసలు శ్రీశైలం టీడీపీలో అంత అగ్గి రాజుకోవడానికి కారణమేంటి? నంద్యాల జిల్లా శ్రీశైలం పాలిటిక్స్ ఎందుకంత హాట్ టాపిక్ అయ్యాయి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం టీడీపీలో వర్గ విభేదాలు తారస్థాయికి చేరాయి. శ్రీశైలం నియోజకవర్గం టీడీపీలో ఆధిపత్యం కోసం బుడ్డా రాజశేఖర్ రెడ్డి వర్సెస్ ఏరాసు ప్రతాప్ రెడ్డి మధ్య ఒక రకంగా యుద్ధమే నడుస్తోంది. బుడ్డా రాజశేఖర్ రెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో తన ప్రాబల్యాన్ని నిరూపించుకోవాలని చూస్తుండగా, మరోవైపు మాజీ మంత్రిగా ఏరాసు ప్రతాప్ రెడ్డి తన రాజకీయ ప్రభావాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఇరువురు మధ్య విభేదాలు తీవ్రమయ్యాయట. తాజాగా ఎంపీ బైరెడ్డి శబరి పర్యటనతో ఇరు వర్గాల మధ్య వర్గపోరు తీవ్రమైంది. ఆత్మకూరులోని తన నివాసానికి బ్రేక్ఫాస్ట్ కోసం ఎంపీ బైరెడ్డి శబరిని ఏరాసు ఆహ్వానించారు. ఏరాసు ఆహ్వానంతో బైరెడ్డి ఆత్మకూరులోని ఏరాసు నివాసానికి వెళ్లగా అది బుడ్డా వర్గీయులకు ఆగ్రహం కలిగించింది. ఎమ్మెల్యే బుడ్డాకు సమాచారం ఇవ్వకుండా ఏరాసు నివాసానికి వెళ్లటం ఏంటని బుడ్డా వర్గీయులు ఏరాసు నివాసానికి చేరుకొని దాడికి ప్రయత్నించారు. ఎంపీ బైరెడ్డి సమక్షంలోనే బుడ్డా వర్గీయులు దాడికి ప్రయత్నించారు. అయితే మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డిపై కూడా దాడి చేశారని ఏరాసు వర్గీయులు అంటున్నారు. ఇప్పటి వరకు మాటలకే పరిమితమైన విభేదాలు దాడుల వరకు రావడంతో టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. శ్రీశైలం నియోజకవర్గంలో టీడీపీలో ఈ స్థాయిలో వర్గపోరు బయటపడటం జిల్లా టీడీపీలో హాట్ టాపిక్ అయింది. పార్టీ ఐక్యతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. బుడ్డా రాజశేఖర్ రెడ్డి వర్గీయులు ఈ ఘటనను ఏరాసు చేసిన అవమానంగా భావిస్తుంటే, ఏరాసు వర్గం ఈ దాడిని ఖండిస్తూ బుడ్డా వర్గీయులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. ప్రజా సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెట్టకుండా టీడీపీ నాయకులు వర్గపోరులో మునిగిపోవటం విమర్శలకు తావిస్తోంది. శ్రీశైలం నియోజకవర్గంలో బుడ్డా రాజశేఖర్ రెడ్డి మరియు ఏరాసు ప్రతాప్ రెడ్డి మధ్య విభేదాలు చాలా కాలం నుంచే ఉన్నాయి. ఈ ఇద్దరు నాయకుల మధ్య విభేదాలు 2009 ఎన్నికల సమయంలోనే మొదలయ్యాయి. 2009 ఎన్నికల్లో బుడ్డా రాజశేఖర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేయగా, ఏరాసు ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొంది ఆ తర్వాత మంత్రి పదవిని కూడా పొందారు. అప్పటి నుంచే వీరిద్దరి మధ్య రాజకీయ వైరం కొనసాగుతోంది. 2024 ఎన్నికల్లో టీడీపీ నుంచి బొడ్డా ఎమ్మెల్యేగా గెలుపొందగా, ఏరాసు ప్రతాప్ రెడ్డి కూడా టీడీపీలో చేరారు. ఏరాసు టీడీపీలోకి వచ్చినప్పటి నుంచి ఆధిపత్య పోరు మరింత ముదిరింది. ఒకరు ఎమ్మెల్యేగా, మరొకరు సీనియర్ నాయకుడిగా తమ తమ వర్గాలను బలోపేతం చేసుకోవటానికి ప్రయత్నిస్తూ ఉండటం, ఒకరి కార్యక్రమాలను మరొకరు నిలదీయటం, అడ్డుకోవటం చేస్తూ శ్రీశైలం నియోజకవర్గంపై ఇరువురు నేతలు పట్టు సాధించాలని చూస్తున్నారు. గతంలో ఏరాసు ప్రతాప్ రెడ్డి ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ తర్వాత బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యారు. రాబోయే ఎన్నికల్లో శ్రీశైలం టీడీపీ టికెట్ కోసమే వారి తాపత్రయమని పార్టీ శ్రేణులు అంటున్నాయి. మరోవైపు టీడీపీ అధిష్టానం ఈ విషయంలో సీరియస్ అయిందన్న టాక్ కూడా నడుస్తోంది. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి తీరుపై టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి. ఇన్ఛార్జి మంత్రి పయ్యావుల కేశవ్ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లారు. గతంలోనే బుడ్డా రాజశేఖర్ తీరుపై పార్టీ పెద్దలు సీరియస్ అయ్యారని, అయినా ఆయన తీరు మారటం లేదంటున్నారు కొందరు టీడీపీ నేతలు. ఎంపీ బైరెడ్డి శబరి పర్యటనపై 3 రోజులుగా ఎమ్మెల్యేకు చెబుతూనే ఉన్నామని, సమాచారం ఇవ్వకుండా వచ్చారు అనటం సరికాదంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఏరాసు ప్రతాప్ రెడ్డి. లేటెస్ట్ ఇష్యూతో మరోసారి ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్కు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని ఏరాసు టీడీపీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లారట. పార్టీ అధిష్టానం చర్యలు తీసుకుంటామని చెప్పిందని ఏరాసు ప్రతాప్ రెడ్డి చెప్పుకొచ్చారు. పార్టీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి మరి.